హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ 2008లో ఎప్పుడైతే ఏ ముహూర్తంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ తో ఐపీఎల్ స్టార్ట్ అయిందేమో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనేది మనకి ఒక మంచి రైవలరీని, ఒక మంచి హై మూమెంట్స్ని ఇస్తూ వచ్చింది ఐపీఎల్లో. మీరు చూస్తే ఫస్ట్ మ్యాచ్లో 158 నాట్అవుట్ బై బ్రెండన్ మెక్కలం కావచ్చు, ఆర్సీబీ 49 ఆల్అవుట్ కావచ్చు, అప్పుడెప్పుడో జరిగిన కోహ్లీ గంభీర్ ఫైట్ కావచ్చు, లేదంటే రీసెంట్ గా వచ్చి ఆండ్రే రసెల్ ఆల్మోస్ట్ పోయింది అన్న మ్యాచ్ లో కేకేఆర్ ని భారీ హిట్టింగ్ తో గెలిపించినంత వరకు. సో ఇలా చాలా అంటే చాలా మూమెంట్స్ ఫామ్ అయ్యాయి, మంచి మంచి మూమెంట్స్ ఆర్సీబీ అండ్ కేకేఆర్ మధ్యలో. అండ్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ వెరీ గుడ్ రైవలరీ. బట్ ఈ ఇయర్ మొత్తం టాకింగ్ పాయింట్ అంతా లాస్ట్ ఇయర్ కోహ్లీ అండ్ గంభీర్ మధ్య జరిగిన ఫైట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తుంది, దానికి సంబంధించిన హైప్ అంతా. బట్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే గంభీర్ కేకేఆర్ లో లేడు, ఆ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో ఉన్నాడు. బట్ స్టిల్ ఈ సీజన్ తను లక్నో సూపర్ జైంట్స్ నుంచి కేకేఆర్ కి వచ్చేసాడు. అండ్ దాని ద్వారా ఈ మ్యాచ్ కి ఒక రకమైన హైప్ ఏర్పడింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నవీన్ ఉల్ హక్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ గంభీర్ మధ్యలో జరిగిన ఇష్యూ వలన. ఏదేమైతేనేమి గంభీర్ సొంత గూటికి చేరిపోయినట్టే ఉంది, ఎందుకంటే తను కేకేఆర్ లోనే టోర్నమెంట్స్ గెలిచాడు, అక్కడే హీ వాజ్ ఏ కీ ప్లేయర్, అక్కడే తనకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది వచ్చింది ఐపీఎల్ లో. అండ్ ఆర్సీబీ ఈజ్ ఎనీవేస్, విరాట్ కోహ్లీ ఉన్నాడు ఫస్ట్ నుంచి. సో ముందుగా ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ చూస్తే కేకేఆర్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ తో చాలా క్లోజ్ మ్యాచ్ తో జస్ట్ 4 రన్స్ తో బై లక్ గెలిచారని చెప్పాలి. అండ్ వాళ్ళు 4th ప్లేస్ లో ఉన్నారు. దే ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్ అండ్ ఆర్సీబీ ఆల్రెడీ మూడో మ్యాచ్ ఆడేస్తుంది ఇవాళ. రెండు మ్యాచ్ల్లో రీసెంట్ మ్యాచ్ గెలిచారు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ రెండు మ్యాచెస్ లో లోయర్ డౌన్ ద ఆర్డర్ దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ వాళ్ళంతా చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ పాయింట్స్ టేబుల్. ఈ రోజు ముఖ్యం విన్ కేకేఆర్ కంటే ఆర్సీబీకి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇవాళ మ్యాచ్ ఓడిపోతే 3 మ్యాచెస్ లో 1 విన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ 3 మ్యాచెస్ లోనే 2 లాసెస్ అంటే ఇంకా గోయింగ్ అహెడ్ కష్టం అవుతుంది. సో ఇవాళ మ్యాచ్ విన్ కేకేఆర్ కంటే ఆర్సీబీకే ఎక్కువ ముఖ్యం ఉంది. అండ్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది బెంగళూరులో. అండ్ అసలు వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు ఐపీఎల్ లో అనేది చూసేద్దాం. సో ఇప్పటి వరకు మొత్తం ఐపీఎల్ లో ఆర్సీబీ అండ్ కేకేఆర్ 32 మ్యాచెస్ ఆడాయి, అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ కేకేఆర్ వైపే ఉంది. ఇది నాకు కూడా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు. బట్ ఎస్, కేకేఆర్ లీడ్స్ 18-14. కేకేఆర్ 18 మ్యాచెస్ గెలిచింది, ఆర్సీబీ 14 మ్యాచెస్ మాత్రమే గెలిచింది వీళ్ళ రైవల్లీలో. ఒకవేళ లాస్ట్ 5 మ్యాచెస్ చూసినట్లయితే అగైన్ సర్ప్రైజింగ్ విషయం, ఇట్ ఈస్ టువర్డ్స్ కేకేఆర్ లాస్ట్ 5 మ్యాచెస్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగినవి 3 మ్యాచెస్ గెలిచింది, ఆర్సీబీ ఓన్లీ 2 గెలిచింది. లాస్ట్ సీజన్ లో జరిగిన 2 మ్యాచెస్ లో కేకేఆర్ గెలిచింది, ఆర్సీబీ గెలవలేదు. సో రీసెంట్ ఫామ్ కూడా ఉంది. అండ్ సారీ, ఇది చిన్నస్వామి స్టేడియంలో అగైన్ సర్ప్రైజింగ్ గా హోమ్ టీం కంటే అవే టీం కి ఎక్కువ మంచి రికార్డు ఉంది చిన్నస్వామి స్టేడియంలో. ఆర్సీబీ మొత్తం ఇప్పటివరకు 11 మ్యాచెస్ ఆడితే మొత్తం టోటల్ 11 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 4 గెలిచింది అండ్ కేకేఆర్ 7 మ్యాచెస్ గెలిచింది. సో ఇక్కడ కూడా అగైన్ కేకేఆర్ వైపే ఉంది. అండ్ రీసెంట్ ఫామ్ చూసినా కేకేఆర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ విన్, ఆర్సీబీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ విన్. బట్ దానికి ముందు ఒక లాస్ ఉంది. సో ఇది కొంచెం ఇద్దరు విన్స్ నుంచే వస్తున్నారు, కొంచెం న్యూట్రల్ అన్నట్టు చెప్పాలి. 1 మ్యాచెస్ 2 మ్యాచెస్ ఆడారు కాబట్టి. బట్ స్టిల్ ప్యూర్లీ స్టాటిస్టిక్స్ పరంగా చూసినట్లయితే క్లియర్ ఫేవరెట్ సర్ప్రైజింగ్ గా కేకేఆర్ ఈ మ్యాచ్ కి, ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే. బట్ టీమ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఫార్మ్స్ ఏంటి, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని ఒకసారి చూసిన తర్వాత నా ప్రెడిక్షన్ ఇస్తాను. సో ఫస్ట్ ప్లేయింగ్ 12 కంపేర్ చేసేద్దాం. సో ఆర్సీబీ టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ అండ్ రజత్ పాటిదార్ బదులు కెమెరూన్ గ్రీన్ ఎక్స్పెరిమెంట్ చేశారు. లాస్ట్ మ్యాచ్ వర్కౌట్ అవ్వలేదు అది, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పాలి. నాకు తెలిసి కెమెరూన్ గ్రీన్ నెంబర్ 3 లోనే ఆడించాలి, ఎందుకంటే హీ విల్ టేక్ సమ్ టైమ్ టు సెటిల్ అండ్ దెన్ టీ ఆఫ్. So very good, very great top order. All are explosive batsmen, and Virat Kohli can play the anchor innings as well if required. So నేను 9 ఇస్తున్నాను ఈ రేటింగ్ కి. జస్ట్ కెమెరూన్ గ్రీన్ ఫామ్ కొంచెం బాగాలేదు, ఫస్ట్ 2 మ్యాచెస్ క్లిక్ అవ్వలేదు బ్యాటింగ్ లో. సో లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం చూసుకుంటే 2-3 మ్యాచెస్ ఫెయిల్ అయిన తర్వాత ఈ మ్యాచ్ ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ పెండింగ్ ఉంది, బోత్ ఫ్రమ్ దేర్ బిగ్ గన్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ కెమెరూన్ గ్రీన్. మ్యాక్స్వెల్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ ఫ్లాప్ అయ్యాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ రోజు కొంచెం విధ్వంసం సృష్టిస్తారు అన్నట్టు అనిపిస్తుంది, బట్ చూడాలి. బట్ అగైన్ ఓన్లీ టాప్ ఆర్డర్, ఐ విల్ రేట్ ఇట్ 9.
కేకేఆర్ టాప్ ఆర్డర్‌కి వస్తే సునీల్ నారాయణ్‌ని దే హావ్ స్టార్టెడ్ ఓపెనింగ్ అగైన్. గంభీర్ స్ట్రాటజీ అనుకుంటాను అగైన్, బట్ వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ మ్యాచ్. అండ్ ఎందుకంటే అందరికి వీక్‌నెస్ తెలిసిపోయింది సునీల్ నారాయణ్‌ది. కొంచెం తన ఆర్క్‌లో వేయకపోతే హిట్టింగ్ ఆర్క్‌లో పెద్దగా వైడ్ వెరైటీ ఆఫ్ షాట్స్ లేవు తనకి. సో పెద్దగా సక్సీడ్ అవ్వలేకపోతున్నాడు రీసెంట్‌గా బ్యాటింగ్‌లో. మరి గంభీర్ కంటిన్యూ చేస్తాడు ఈ ఎక్స్పెరిమెంట్‌ని, లేదంటే వెంకటేష్ అయ్యర్‌ని టాప్‌లో పంపిస్తారా అనేది చూడాలి. అండ్ ఫిల్ సాల్ట్ హాస్ ప్లేడ్ ఎ గుడ్ హ్యాండ్. అండ్ సో కొంచెం యావరేజ్ లైనప్ అనే చెప్పాలి. నేను 8 ఇస్తున్నాను దీనికి. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, అనూజ్ రావత్, దినేష్ కార్తిక్. అనూజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ ఫామ్ లో ఉన్నారు. రజత్ పాటిదార్ జస్ట్ కొంచెం గ్లిమ్స్ చూపించాడు, కొంచెం టచ్ లోకి వచ్చినట్టు లాస్ట్ మ్యాచ్. అండ్ గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ లో లేడు. సో యాజ్ పర్ కరెంట్ ఫామ్ నేను దీనికి 8.5 ఇస్తాను. ఒకవేళ గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ కనుక కరెక్ట్ గా ఉంటే నేను దీనికి కూడా 9 ఇచ్చేవాడిని రేటింగ్. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ గోయింగ్ బై ద ఫామ్. ఆన్ పేపర్ అంత స్ట్రాంగ్ కాకపోయినా కూడా. ఆన్ ద అదర్ హ్యాండ్ కేకేఆర్ కి రివర్స్ లో ఉంది ప్రాబ్లమ్. ఆన్ పేపర్ ఇట్ ఈస్ లైక్ ఎ స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్. ఆన్ పేపర్ అయితే 9.5 ఇవ్వచ్చు, బట్ బోత్ నితీష్ రాణా అండ్ శ్రేయస్ అయ్యర్ ఫెయిల్డ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో ఓన్లీ రింకు సింగ్ ఒక కొంచెం యావరేజ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆండ్రూ రసెల్ అయితే చెలరైపోయాడు. ఓన్లీ ఆండ్రూ రసెల్ వల్ల గెలిచారు. ఇండివిజువల్ బ్రిలియన్స్, అసలు టీమ్ ఎఫర్ట్ కాదు లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ బ్యాటింగ్ ఎఫర్ట్ అయితే. అండ్ సో నేను కొంచెం తగ్గింది కాబట్టి ఫామ్ 9 ఇస్తున్నాను, లేదంటే ఇట్ కెన్ బి గివెన్ 9.5. అంత స్ట్రాంగ్ ఉంది వీళ్ళు మిడిల్ ఆర్డర్ అయితే. అండ్ బౌలింగ్ లో అగైన్ ఆర్సీబీకి వాళ్ళ బిగ్ నేను అల్జారీ జోసెఫ్ ఫైర్ అవ్వట్లేదు. ఫస్ట్ 2 మ్యాచెస్ రన్స్ కి వెళ్ళాడు బాగా. అండ్ ఆర్సీబీలో ఇద్దరు స్పిన్నర్స్ ఆడించే పరిస్థితి లేదు కాబట్టి దే హావ్ ప్రిఫర్డ్ మయాంక్ డగర్ ఓవర్ కరణ్ శర్మ. మొహమ్మద్ సిరాజ్ ఫామ్ లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్. అండ్ యష్ దయాల్ ఫస్ట్ 2 మ్యాచెస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ మిగతా 4 ఓవర్స్ గ్లెన్ మాక్స్వెల్ అండ్ క్యామరూన్ గ్రీన్ కంప్లీట్ చేస్తున్నారు. సో డీసెంట్ బౌలింగ్ లైనప్ అండ్ యావరేజ్ అని చెప్పాలి. ఎందుకంటే మంచి స్పిన్నర్ ఈజ్ నాట్ ఎ థ్రెటనింగ్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఫింగర్ స్పిన్నర్. సో రన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎనీ డే. అసలు రసెల్, రింకు సింగ్ వీళ్ళకైతే దే విల్ మర్డర్ సచ్ కైండ్ ఆఫ్ బౌలింగ్ అని చెప్పాలి. సో కొంచెం యావరేజ్ బౌలింగ్ లైనప్ అగైన్, బట్ నేను లాస్ట్ మ్యాచ్ 7.5 ఇచ్చాను. ఈ మ్యాచ్ 8 ఇస్తున్నాను, ఎందుకంటే సిరాజ్ ఫామ్ లోకి వచ్చాడు అండ్ యష్ దయాల్ ఈజ్ షోయింగ్ సమ్ గుడ్ ప్రామిస్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఈ స్ట్రాంగ్, బట్ మిచెల్ స్టార్క్ దేర్ బిగ్ బక్స్ మ్యాన్ ఫెయిల్డ్ మిజరబ్లీ లాస్ట్ మ్యాచ్. 25 crores పెట్టుకుంటే 4 overs 53 runs ఇచ్చాడు. బట్ ఎనీవే ఫస్ట్ మ్యాచ్ అండ్ హెన్రిక్ క్లాజన్ వల్ల అది, బట్ స్టిల్ పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. దే విల్ హోప్ హీ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. అండ్ హర్షిత్ రాణా అనూహ్యంగా మంచి స్వింగ్ బౌలర్ అండ్ డెత్ లో కూడా మంచి లాస్ట్ ఓవర్ వేసి గెలిపించాడు. అండ్ వరుణ్ చక్రవర్తి అగైన్ హీ వెంట్ ఫర్ రన్స్, బట్ దాన్ని పక్కన పెట్టేయాలి. అండ్ బట్ ఆర్సీబీ అగైన్ బ్యాటింగ్ స్పిన్ కి పెద్దగా సపోర్ట్ ఉండదు. సో ఆ లెక్కను చూస్తే ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. అండ్ సుయేష్ శర్మ టీమ్ లో ఉండే ఛాన్సెస్ నాకు కనిపించట్లేదు, ఎందుకంటే ముగ్గురు స్పిన్నర్స్ ఆడే గ్రౌండ్ అయితే కాదు ఆర్సీబీ. సో డెఫినెట్లీ సుయేష్ శర్మని తీసేసి దే హ్యావ్ టు టేక్ ఇన్ అనదర్ ఫాస్ట్ బౌలర్ ఇన్ వైభవ్ అరోరా ఆర్ చేతన్ సకరియా. అగైన్ బోత్ ఆర్ స్వింగ్ బౌలర్స్, పవర్ ప్లే లో యూస్ చేసుకుంటారు ప్రెడామినెంట్లీ. అండ్ సో అగైన్ కొంచెం స్టార్స్ ఉన్నప్పటికీ నేను కొంచెం 8 ఇచ్చాను, ఎందుకంటే కరెంట్ ఫామ్ బాగాలేదు వీళ్ళది. వరుణ్ చక్రవర్తి కానీ, మిచెల్ స్టార్క్ కానీ, అండ్ హర్షిత్ రాణా ఈజ్ ఎ న్యూ బౌలర్ అండ్ సుయేష్ శర్మ బదులు ఎవరు వేరే పేసర్ వస్తారు. సో కొంచెం యావరేజ్ గానే ఉంది. సో ఇద్దరిది యావరేజ్ బౌలింగ్ లైనప్ అండ్ ఆర్సీబీ ఈజ్ ఎ బ్యాటింగ్ గ్రౌండ్. సో ఇక్కడే మ్యాచ్అప్ మెజారిటీ మ్యాచ్ డిసైడ్ అవబోతుంది. అండ్ దేర్ 12th మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రమన్దీప్ సింగ్. వీళ్ళందరూ నలుగురు వచ్చి ఫెయిల్ అయిపోయిన తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ మంచి ఇంపెటస్ ఇచ్చాడు కేకేఆర్ కి మిడిల్ ఓవర్స్ లో. దాని తర్వాతే ఆండ్రూ రసెల్ అండ్ రింకు సింగ్ హిట్ చేయగలిగారు. సో రమన్దీప్ సింగ్ ఇస్ ఆల్సో ఇన్ ఏ గుడ్ ఫామ్ అని చెప్పాలి. సో ఈ లెక్కను పోలిస్తే ఇద్దరు బ్యాటింగ్ హెవీ టీమ్స్, బౌలింగ్ ఆర్ వీక్ అండ్ ఆర్సీబీ ఈజ్ ఏ చేసింగ్ గ్రౌండ్. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఎంత 200 కొట్టినా కూడా బౌలింగ్ యావరేజ్ గా ఉంటే 200 220 కూడా చేసేయచ్చు. సో దీన్ని బట్టి నా ప్రిడిక్షన్ అయితే, నేను ఈసారి టీమ్ నేమ్ ఇవ్వట్లేదు, నేను ఇస్తున్న ప్రిడిక్షన్ చేసింగ్ టీమ్ విల్ విన్. ఎందుకంటే డిఫెండ్ చేసుకునే బౌలింగ్ లైనప్ ఇద్దరికి లేదు. సో ఎవరైతే చేస్తారో వాళ్ళే గెలుస్తారు. నాకు తెలిసి మ్యాచ్ టాస్ దగ్గరే డిసైడ్ అవబోతుంది. సో దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఆర్సీబీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేసి టాస్ గెలవమని ప్రే చేయండి ఫాఫ్ డ్యూ ప్లేసెస్ ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.